నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 56లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. పేరెంట్. పేరెంట్‌ని తెలుగులో తల్లిదండ్రి లేదా తల్లిదండ్రులు అని అంటాం. షీ ఈజ్ ఎ లవింగ్ పేరెంట్. షీ ఈజ్ ఎ లవింగ్ పేరెంట్. ఆమె ప్రేమగల తల్లిదండ్రులు. ద పేరెంట్స్ గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ద పేరెంట్స్ గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. తల్లిదండ్రుల మార్గదర్శకత్వం ముఖ్యం. క్లబ్. క్లబ్ని తెలుగులో క్లబ్ లేదా సంఘం అని అంటాం. We joined the local sports club. We joined the local sports club. మేము స్థానిక క్రీడా క్లబ్లో చేరాము. The club organized a music event. The club organized a music event. క్లబ్ సంగీత కార్యక్రమం నిర్వహించింది. ఐటమ్. ఐటమ్ని తెలుగులో వస్తువు అని అంటాం. ప్లీజ్ చెక్ ఈచ్ ఐటమ్ ఆన్ ద లిస్ట్. ప్లీజ్ చెక్ ఈచ్ ఐటమ్ ఆన్ ద లిస్ట్. దయచేసి జాబితాలోని ప్రతి వస్తువును తనిఖీ చేయండి. దిస్ ఐటమ్ ఈజ్ కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్. దిస్ ఐటమ్ ఈజ్ కరెంట్లీ అవుట్ ఆఫ్ స్టాక్. ఈ వస్తువు ప్రస్తుతం స్టాక్లో లేదు. ఫైనల్. ఫైనల్ని తెలుగులో చివరి లేదా అంతిమ అని అంటాం. దిస్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్. దిస్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్. ఇది చివరి నిర్ణయం. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్. దే ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫైనల్ ఎగ్జామ్. వారు అంతిమ పరీక్షకు సిద్ధమవుతున్నారు. హెల్దీ. హెల్దీని తెలుగులో ఆరోగ్యకరమైన లేదా బలమైన అని అంటాం. ఈట్ హెల్దీ ఫుడ్ ఎవ్రీడే. ఈట్ హెల్దీ ఫుడ్ ఎవ్రీడే. ప్రతిరోజు ఆరోగ్యకరమైన ఆహారం తినండి. షీ లుక్స్ వెరీ హెల్దీ నౌ. షీ లుక్స్ వెరీ హెల్దీ నౌ. ఇప్పుడు ఆమె చాలా ఆరోగ్యంగా కనిపిస్తుంది. పేపర్. పేపర్ని తెలుగులో కాగితం లేదా పేపర్ అని అంటాం. ప్లీజ్ రైట్ యువర్ నేమ్ ఆన్ ద పేపర్. ప్లీజ్ రైట్ యువర్ నేమ్ ఆన్ ద పేపర్. దయచేసి కాగితంపై మీ పేరు రాయండి. ఐ నీడ్ ఏ బ్లాంక్ పీస్ ఆఫ్ పేపర్. ఐ నీడ్ ఏ బ్లాంక్ పీస్ ఆఫ్ పేపర్. నాకు ఖాళీ కాగితం ముక్క కావాలి. ఫుట్బాల్. ఫుట్బాల్ని తెలుగులో ఫుట్బాల్ అని అంటాం. హీ ప్లేస్ ఫుట్బాల్ ఎవ్రీ ఈవినింగ్. హీ ప్లేస్ ఫుట్బాల్ ఎవ్రీ ఈవినింగ్. అతను ప్రతి సాయంత్రం ఫుట్బాల్ ఆడతాడు. We watched the football match on TV. We watched the football match on TV. మేము ఫుట్బాల్ మ్యాచ్ను టీవీలో చూసాం. ట్రూత్. ట్రూత్ని తెలుగులో నిజం అని అంటాం. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ఆల్వేస్ స్పీక్ ద ట్రూత్. ఎప్పుడు నిజం మాట్లాడాలి. He told the truth to his parents. He told the truth to his parents. అతను తల్లిదండ్రులకు నిజం చెప్పాడు. డిస్టెన్స్. డిస్టెన్స్ని తెలుగులో దూరం అని అంటాం.
The school is at a short distance from my home. The school is at a short distance from my home. పాఠశాల నా ఇంటి నుంచి తక్కువ దూరంలో ఉంది. They walked a long distance. They walked a long distance. వారు చాలా దూరం నడిచారు. రేస్. రేస్ని తెలుగులో పరుగు పందెం లేదా జాతి అని అంటాం. She won the 100-meter race. She won the 100-meter race. ఆమె 100 మీటర్ల పరుగు పందెం గెలిచింది. All humans belong to one race. All humans belong to one race. మానవులందరూ ఒకే జాతికి చెందినవారు. ఎర్న్. ఎర్న్ని తెలుగులో సంపాదించు అని అంటాం. He works hard to earn money. He works hard to earn money. అతను డబ్బు సంపాదించడానికి కష్టపడతాడు. We can earn respect by helping others. We can earn respect by helping others. మనం ఇతరులకు సహాయం చేస్తే గౌరవం సంపాదించవచ్చు. చాప్టర్. చాప్టర్ని తెలుగులో అధ్యాయం అని అంటాం. రీడ్ చాప్టర్ 3 ఫర్ టుమారోస్ క్లాస్. రీడ్ చాప్టర్ 3 ఫర్ టుమారోస్ క్లాస్. రేపటి తరగతి కోసం 3వ అధ్యాయం చదవండి. This is an important chapter in her life. This is an important chapter in her life. ఇది ఆమె జీవితంలో ఒక ముఖ్యమైన సొల్యూషన్. సొల్యూషన్ని తెలుగులో పరిష్కారం అని అంటాం. We need to find a solution to this problem. We need to find a solution to this problem. మనం ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి. He found the solution to the math problem quickly. He found the solution to the math problem quickly. అతను గణిత సమస్యకు పరిష్కారాన్ని త్వరగా లైబ్రరీ. లైబ్రరీని తెలుగులో గ్రంథాలయం అని అంటాం. I go to the library every Sunday. I go to the library every Sunday. ప్రతి ఆదివారం నేను గ్రంథాలయానికి వెళ్తాను. This library has many useful books. This library has many useful books. ఈ గ్రంథాలయంలో ఎంతో ఉపయోగకరమైన పుస్తకాలు ఉన్నాయి. నోట్. నోట్ని తెలుగులో గమనిక లేదా గమనించు అని అంటాం. ప్లీజ్ నోట్ ద చేంజ్ ఇన్ షెడ్యూల్. ప్లీజ్ నోట్ ద చేంజ్ ఇన్ షెడ్యూల్. దయచేసి షెడ్యూల్లో మార్పును గమనించండి. She wrote a short note to her friend. She wrote a short note to her friend. ఆమె తన స్నేహితురాలికి ఒక చిన్న గమనిక రాసింది. ఫిల్. ఫిల్ని తెలుగులో నింపు లేదా నిండించు అని అంటాం. ప్లీజ్ ఫిల్ దిస్ బాటిల్ విత్ వాటర్. ప్లీజ్ ఫిల్ దిస్ బాటిల్ విత్ వాటర్. ఈ బాటిల్ను నీటితో నింపండి. She filled the form carefully. She filled the form carefully. ఆమె జాగ్రత్తగా ఫారాన్ని నింపింది. గేట్. గేట్ని తెలుగులో గేట్ లేదా ద్వారం అని అంటాం. ప్లీజ్ క్లోజ్ ద గేట్. ప్లీజ్ క్లోజ్ ద గేట్. దయచేసి గేట్ మూసివేయండి. ద స్కూల్ గేట్ ఓపెన్స్ ఎట్ 8 PM. ద స్కూల్ గేట్ ఓపెన్స్ ఎట్ 8 PM. పాఠశాల గేట్ ఉదయం 8 గంటలకు తెరుస్తారు.
క్యాప్. క్యాప్ని తెలుగులో క్యాప్ లేదా టోపీ అని అంటాం. హీ ఈజ్ వేరింగ్ ఏ రెడ్ క్యాప్. హీ ఈజ్ వేరింగ్ ఏ రెడ్ క్యాప్. అతను ఎర్ర టోపీ ధరించి ఉన్నాడు. పుట్ ఏ క్యాప్ ఆన్ ద బాటిల్. పుట్ ఏ క్యాప్ ఆన్ ద బాటిల్. బాటిల్పై క్యాప్ పెట్టు. వాష్. వాష్ని తెలుగులో కడగడం అని అంటాం. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. వాష్ యువర్ హ్యాండ్స్ బిఫోర్ ఈటింగ్. తినే ముందు చేతులు కడగండి. ఐ విల్ వాష్ ద క్లోత్స్. ఐ విల్ వాష్ ద క్లోత్స్. నేను బట్టలు కడుగుతాను. మ్యాచ్. మ్యాచ్ని తెలుగులో పోటీ లేదా మ్యాచ్ అని అంటాం. వీ వాచ్డ్ ఏ క్రికెట్ మ్యాచ్. వీ వాచ్డ్ ఏ క్రికెట్ మ్యాచ్. మేము క్రికెట్ మ్యాచ్ చూసాము. ఇట్ వాజ్ ఏ టఫ్ మ్యాచ్. ఇట్ వాజ్ ఏ టఫ్ మ్యాచ్. అది కఠినమైన పోటీ. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.